Welcome to the next lecture of strength of materials. So in the previous lecture లో మనం ఏం డిస్కస్ చేసాము, ప్రీవియస్ లెక్చర్లో మనం ఫోర్సెస్ గురించి, సింపుల్ మెషిన్స్ గురించి, పుల్లీస్ అట్లాంటి అట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో వాట్ ఈజ్ మెంట్ బై centroid, center of gravity and moment of inertia? That is our next topic. Centroid, center of gravity and moment of inertia. Moment of inertia. సో మనకి సెంట్రాయిడ్ అంటే ఏంటి? సెంట్రాయిడ్ అంటే ఏంటి? సెంట్రాయిడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ఏరియా. ఇట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ఏరియా. అంటే the point about which the area will act. The point about which the whole area is acting. The whole area is acting. సో జనరల్గా ఇది థిన్ మెంబర్స్కి అప్లై చేస్తాం. సెంట్రాయిడ్ అనేది దేనికి అప్లై చేస్తాం? దిస్ ఈజ్ అప్లైడ్ ఫర్ థిన్ మెంబర్స్. దిస్ ఈజ్ అప్లైడ్ ఫర్ థిన్ మెంబర్స్. సో థిన్ మెంబర్స్కి మనం జనరల్గా సెంట్రాయిడ్ అనేది కాన్సెప్ట్ని అప్లై చేస్తాము. అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మాస్ ఎక్కువ ఉందనుకోండి, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, అలాంటి వాటికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూస్తాం. ద పాయింట్ అబౌట్ విచ్ the whole mass or weight is acting, దాన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ సాలిడ్స్. 3 డైమెన్షనల్ మెంబర్స్కి మనం జనరల్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీని అప్లై చేస్తాం. అయితే ఒక కాంపౌండ్ మాస్ ఆర్ కాంపౌండ్ ఏరియా తీసుకున్నప్పుడు, ఓకే, ఇఫ్ వి టేక్ కాంపౌండ్ మాస్ ఆర్ కాంపౌండ్ ఏరియా. కాంపౌండ్ అంటే ఏంటి? ఒకటి కాకుండా 2-3 కలపడం, కాంపౌండ్ ఏరియా. అలా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ మాస్ అంటే ఏంటి, లేదా కాంపౌండ్ ఏరియా అంటే ఏంటి? ఒక ఐ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఐ సెక్షన్లో 2 ఫ్లాంజ్, ఒక వెబ్ ఉంటాయి, అంతే కదా. 2 ఫ్లాంజ్ మెంబర్స్, ఒక వెబ్ మెంబర్ ఉంటుంది. సో ఈ రకంగా 2-3 మెంబర్స్ని కలిపితే దాన్ని మనం కాంపౌండ్ మెంబర్. సో అది 3 డైమెన్షనల్ అయితే కాంపౌండ్ మాస్ అంటారు, ఓన్లీ 2 డైమెన్షనల్ అయితే కాంపౌండ్ ఏరియా అంటారు. ఒకవేళ కాంపౌండ్ ఏరియా అనుకోండి, ఇది A1 అవుతుంది, ఇది A2 అవుతుంది, ఇది A3 అవుతుంది. సో దీనికి ఒక రిఫరెన్స్ యాక్సిస్ చూసుకుంటే, ఎప్పుడైనా సెంట్రాయిడ్ కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ కట్టాలంటే ఒక రిఫరెన్స్ యాక్సిస్ కావాలి. సో దీని రిఫరెన్స్ యాక్సిస్ అనుకోండి, ఇది దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంట్రాయిడ్ డిస్టెన్స్ y3. సో ఇది దీని యొక్క సెంట్రాయిడ్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనుకుంటే ఇది y2 అనే డిస్టెన్స్లో ఉంది. అలాగే దీని యొక్క సెంట్రాయిడ్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది y1 డిస్టెన్స్లో ఉందనుకోండి. ఇప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ ఏమవుతుంది? y బార్ అనుకుంటే సిగ్మా ఆఫ్ ai yi బై సిగ్మా ai.
అంటే a1 y1 ప్లస్ a2 y2 ప్లస్ a3 y3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సో దీన్ని y బార్ అంటాం. ఈ రకంగా మాస్ అయితే మాస్, ఏరియా అయితే ఏరియా యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సర్కిల్ తీసుకుంటే when the circle is completely present, when the circle is completely present, దాని సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? The centroid is present at the center. The centroid is present at the center. Present at the center. అయితే ఇది మన సర్కిల్ అనుకుంటే, దీని యొక్క సెంట్రాయిడ్ ఎక్కడుంది? సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇఫ్ r/2 circle portion, if r/2 circle portion is removed as shown, if r/2 circle portion is removed as shown, then what is the shift of centroid? What is the shift in centroid? ఇలా మనకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సో ఇలా కట్ చేసాడట, ఇలాగా. ఇలా ఒక సర్కిల్ని కట్ చేశాడు. దీని రేడియస్ అంతా r/2. దీని రేడియస్ అంతా r/2. సో దీని రేడియస్ అంతా r. దీని రేడియస్ అంతా r. ఇప్పుడు ఈ పోర్షన్ అనేది ఉంది, ఈ పోర్షన్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు ముందెంత సెంట్రాయిడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సెంట్రాయిడ్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఏరియా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అటువైపు సెంట్రాయిడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏరియా తగ్గింది కాబట్టి సెంట్రాయిడ్ అనేది ఇటు పక్కకు షిఫ్ట్ అవుతుంది. ఎంత షిఫ్ట్ అయింది? ఈ ఎక్స్ వాల్యూ అడిగాడు. షిఫ్ట్ అనేది ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. అయితే సో ఈ ఎక్స్ బార్ కావాలి మనకి. ఏం కావాలి ఇప్పుడు? ఈ ఎక్స్ కావాలి అంటే ఇది రిఫరెన్స్ యాక్సిస్ అనుకుంటే, సెంటర్ అనేది రిఫరెన్స్ యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఎక్స్ కావాలి, అంతే కదా. ఇప్పుడు ఒరిజినల్గా సర్కిల్ ఏరియా ఎంత? a1 అనుకుందాం. మనకు తెలుసు ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు a1 x1 ప్లస్ a2 x2 బై a1 ప్లస్ a2. ఇప్పుడే ఫార్ములా చూసాం. a1 అంటే టోటల్ సర్కిల్, అంటే πr². టోటల్ సర్కిల్ πr² అనుకుంటే సో దాని రిఫరెన్స్ యాక్సిస్ ఎక్కడ పెట్టాను నేను? ఇదే రిఫరెన్స్ యాక్సిస్ అనుకున్నాను. ఇప్పుడు రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ ఒరిజినల్గా సెంట్రాయిడ్, అంటే మొత్తం సర్కిల్ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే దానికి రిఫరెన్స్ యాక్సిస్కి మధ్యలో ఏమీ డిస్టెన్స్ లేదు, 0. మైనస్, ఇది మైనస్ ఎందుకంటే రిమూవ్ చేసేసాను కాబట్టి మైనస్, యాడ్ చేస్తే ప్లస్, రిమూవ్ చేసేసాను కాబట్టి మైనస్ πr²/4, ఎందుకంటే r కాదు, r/2 ఇంటూ అది ఎంత డిస్టెన్స్? దీని సెంట్రాయిడ్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇది దీని సెంట్రాయిడ్. ఈ డిస్టెన్స్ అంతా r/2. సో r/2 బై టోటల్ ఏరియా ఎంత? πr² మైనస్ πr²/4. ఇది వేస్తే మనకి -r/6 వస్తుంది. అంటే ఇది ఎక్స్ ఎంత వచ్చిందండి? r/6. ఎక్స్ ఎంత వచ్చింది? r/6. ఓకే, ఈ రకంగా మనకి షిఫ్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఒక రెక్టాంగిల్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకుంటే
ఒక రెక్టాంగిల్ తీసుకుంటే ఈ రెక్టాంగిల్ ఇనీషియల్గా సో దీని విడ్త్ వచ్చేసి బి, డెప్త్ వచ్చేసి డి అనుకుంటే ఇందులో సగం పోర్షన్ నేను పీకేశాను. సగం రెక్టాంగులర్ పోర్షన్ అనేది రిమూవ్ చేసేసాక మిగిలింది ఇది మిగిలింది. ఇప్పుడు ఇనీషియల్గా ఇక్కడ ఉంది సెంట్రాయిడ్. ఇప్పుడు సెంట్రాయిడ్ ఎంత అని అడిగారు. షిఫ్ట్ ఎంత వచ్చింది? సో ఇనీషియల్ ఎంత అండి? అగైన్ సెంట్రాయిడ్ x బార్ ఇస్ ఈక్వల్ టు a1 x1 ప్లస్ a2 x2 బై a1 ప్లస్ a2. a1 ఎంత? bd, x1 0 బికాస్ ఇది రిఫరెన్స్ యాక్సిస్ నేను సెంటర్ లైన్ తీసుకున్నాను. సెంటర్ లైన్ మీదే ఉంది ఇనీషియల్గా ఉన్న సెంట్రాయిడ్ యొక్క వాల్యూ. మైనస్ a2 ఎంత? b బై 2 d బై 2 అంటే bd బై 4. సారీ b బై 2 ఇంటూ d. ఇది b బై 2 ఇంటూ d కదా, bd బై 2ఏ కదా, b బై 2 ఇంటూ d, b బై 2 ఇంటూ d. ఇంటూ సో దీని సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? b బై 4 డిస్టెన్స్లో ఉంటుంది. బై bd మైనస్ bd బై 2, b బై 2 ఇంటూ d. సో ఎంత వస్తుంది ఇది సాల్వ్ చేస్తే bd బై 2 ఉంటుంది. సో ఇది bd బై 2, ఇది bd బై 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేదంతా మైనస్ b బై 4. సో దిస్ ఇస్ హౌ మచ్? b బై 4. సో ఇలాగా మనం షిఫ్ట్ అనేది ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లో ఉండాలని ట్రై చేస్తుంది. మూవింగ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇనర్షియా అండి. ఒకటేంటి? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటి? ఇనర్షియా ఆఫ్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఇవేంటి? ఇనర్షియాలోనే ఉన్నాయి. ఈ ఇనర్షియాని ఏమంటారంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. సో ఆ మూమెంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఒక రోజుకి 24 గంటలే. ఎందుకు? బికాస్ ఎర్త్ తన చుట్టూ అది తిరగడానికి పట్టే టైం 24 అవర్స్. కాబట్టి అది ఇనర్షియా ఆఫ్ మోషన్. అది తిరుగుతూనే ఉంటుంది, అదే టైంకి అలాగే యూనిఫామ్గా తిరుగుతుంది. అలాంటి ఇనర్షియా ఆఫ్ మోషన్ అంట. అలా కాకుండా మనం ఒక చోట కూర్చున్నాం, మనం కదలాలి అంటే మన మీద కొంత బలం అనేది అప్లై చేయాలి, ఫోర్స్ అప్లై చేయాలి. ఒక ఫోర్స్ అప్లై చేయకుండా మనం కదలం. సో మనం ఏంటి? మనలో ఉన్న ఒక ఇనర్షియా ఏంటి? ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఈ రకంగా ఇనర్షియా అనేది ఉంటుంది. అయితే ఇనర్షియాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీన్ని ఇట్ ఈస్ సెకండ్ మొమెంట్ ఆఫ్ a given area about a reference axis. సో ఇక్కడ ఫస్ట్ మూమెంట్ అంటే ఏంటి? మనం సెంట్రాయిడ్కి వాడేది. ఫస్ట్ మూమెంట్ అంటే దట్ ఈస్ a ఇంటూ x బార్. దిస్ ఈస్ ఫస్ట్ మూమెంట్. సెకండ్ మూమెంట్ అంటే ఏంటంటే దట్ ఈస్ ax బార్ ఇంటూ x బార్. దిస్ ఈస్ సెకండ్ మూమెంట్. ఇది సెకండ్ మూమెంట్ అంటారు దీన్ని. అయితే ఈ సెకండ్ మూమెంట్ని మనం ఏమంటాము? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. సో ఇక్కడ iy కావాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ iy, దెన్ iy అంటే ఏంటి? చూడండి, ఎప్పుడైనా ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే
ఈ ఆబ్జెక్ట్‌లో ఇది వైవై యాక్సిస్ అనుకుంటే, ఇది ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, సో ఇది వైవై, ఇది ఎక్స్ఎక్స్. మీరు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాను. ఇలా ఒక ఎలిమెంట్ తీసుకున్నా. దీని ఏరియా డిఏ అనుకోండి. దీని ఏరియా డిఏ. ఐవై కావాలి అంటే ఐవై నుంచి ఇది ఎంత దూరంలో ఉంది డిఏ అనేది కావాలి. ఐవై కావాలంటే ఐవై నుంచి అంటే వై యాక్సిస్ నుంచి ఈ డిఏ అనేది ఎంత దూరంలో ఉంది? ఎంత దూరంలో ఉంటుంది? సమ్ ఎక్స్ అనే దూరంలో ఉంటుంది. సమ్ ఎక్స్ అనే దూరంలో ఉంటుంది. అంటే ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. అలాగే ఐఎక్స్ కావాలనుకోండి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది? ఎంత దూరంలో ఉంది? వై అనే దూరంలో ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఏ ఇంటూ వై స్క్వేర్. సో ఎప్పుడైనా ఎక్స్ ఉన్నప్పుడు వై వస్తుంది, వై ఉన్నప్పుడు ఎక్స్ వస్తుంది ఇక్కడ. వీటి యూనిట్స్ ఏంటి? ఏరియాకి యూనిట్స్ మనకు తెలుసు మీటర్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకో మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ అంటే ఎంత? మీటర్ పవర్ 4. ఇది ఎంకేఎస్లో. అలాగే సెంటీమీటర్ పవర్ 4 లేదా ఎంఎం పవర్ 4. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ ఏంటి? సో యూనిట్స్ ఆర్ మీటర్ స్క్వేర్, మీటర్ పవర్ 4, సెంటీమీటర్ పవర్ 4, మిల్లీమీటర్ పవర్ 4. ఇది ఏరియా, సారీ ఇది యూనిట్స్. అయితే ఎప్పుడైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుందో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందంటే స్టెబిలిటీ ఎక్కువ ఉందని అర్థం. స్టెబిలిటీ ఈజ్ ఆల్సో మోర్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటే. ఓకే, సి ఎప్పుడైనా కూడా ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి. ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఓకే, సో ఇది సెంట్రాయిడ్ అనుకోండి. ఇది ఎక్స్ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఇది వై, దీని సెంట్రాయిడ్ ఎక్కడుంది? వై అనే వై1 అనుకుందాం. ఈ కేసులో వై1. అలాగే ఇలా ఉంది, ఇంకో బార్ ఇలా ఉంది. సో ఇది ఎక్స్ఎక్స్ అనుకోండి. ఇప్పుడు దీనిది వై బార్ ఇలా ఉంది, వై2. సో ఇప్పుడు వై2 ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఐఎక్స్ ఇక్కడ డిఏ ఇంటూ వై1 స్క్వేర్. ఇక్కడ ఐఎక్స్ ఏమవుతుంది? ఐఎక్స్2. ఇది ఐఎక్స్1 అయితే సేమ్ ఏరియా అనుకుందాము. దీని ఏరియా సేమ్ అనుకుందాం. కానీ ఇక్కడ వచ్చి ఐఎక్స్ ఎక్కువ ఉంటుంది. ఐఎక్స్ ఇస్ ప్రపోర్షనల్ టు వై. అంటే ఎప్పుడైతే మీకు ఏరియా అనేది దూరంగా ఉంటుందో, ఎప్పుడైతే మీకు యాక్సిస్ నుంచి ఏరియా దూరంగా ఉంటుందో అప్పుడు దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏంటి దీని ఇంపార్టెన్స్? దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు మనం దీన్ని చూస్తామంటే, జనరల్గా మీరు ఒక ఆబ్జెక్ట్ చూసారనుకోండి, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దాని యొక్క యాక్సిస్ ఆఫ్ కన్సిడరేషన్ ఏదో ఒక యాక్సిస్ త్రూ మీరు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కడుతున్నారు. సో ఇక్కడ ఒక ఏరియా ఉంది డిఏ1. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి సమ్ x1 అనుకోండి. అలాగే ఇంకోటి ఏరియా ఉంది డిఏ2. సో దీని డిస్టెన్స్ వచ్చేసి x2 అనుకోండి. అలాగే ఇంకో ఏరియా ఉంది డిఏ3. దీని డిస్టెన్స్ వచ్చేసి x3 అనుకోండి. ఇలాగా డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉంటాయి. వాటికి డిఫరెంట్ మొమెంట్స్ వస్తాయి. గ్రూప్ ఆఫ్ పార్టికల్సే కదా ఒక మాస్. కాబట్టి ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క రేడియస్ ఆఫ్ గైరేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క డిస్టెన్స్ ఉంటుంది మన రిఫరెన్స్ యాక్సిస్ నుండి. అలా కాకుండా నేను దీన్ని ఒక యూనిఫామ్ బాడీ కింద ఆలోచించి ఒక యూనిఫామ్ ఈ x1, x2, x3 అన్నిటికీ కూడా ఒక యూనిఫామ్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక యూనిఫామ్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక x బార్ అనే వాల్యూ కావాలి. ఈ x బార్ బదులుగా నేనేం వాడతానంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ వాడతాను, k. సో k అంటే I ఈజ్ ఈక్వల్ టు డిఏ ఎక్స్ స్క్వేర్ కదా, ఆర్ ఇంటిగ్రేట్ చేస్తే ఏ ఎక్స్ స్క్వేర్ అయింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ని సింగిల్ వర్డ్ కింద తీసుకోవాలంటే k ఈజ్ ఈక్వల్ టు,
స్క్వేర్ రూట్ ఆఫ్ I బై ఏ. సో దీన్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. దీన్ని రేడియస్ ఆఫ్ అంటే ఈ పార్టికల్స్ అన్నిటినీ కూడా ఒకే డిస్టెన్స్లో ఫిక్స్ చేస్తే ఆ డిస్టెన్సే కే. అంటే ఈ పార్టికల్స్ యొక్క డిస్టెన్సెస్ అన్నిటి యొక్క యావరేజే వాల్యూయే కే. యావరేజ్ వాల్యూ ఇస్ కే. అర్థమైందండి. నెక్స్ట్ ప్యారలల్ యాక్సిస్ థీరం. ప్యారలల్ యాక్సిస్ థీరం. ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే ఏంటంటే, మీరు ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీని యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది అనుకుందాం. సో సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది అనుకుందాం జీజీ. సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది అయితే మీకు ఐజీజీ తెలుసు. ఐజీజీ తెలుసు. అయితే మీకు ఇప్పుడు వేరే యాక్సిస్ ఎక్కడో కావాలి. ఈ యాక్సిస్. సో ఇది ఒక వై అనే డిస్టెన్స్లో ఉంది. వై అనే డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఇది ఒక యాక్సిస్, నాకు ఎక్స్ఎక్స్ యాక్సిస్. సో నాకు ఎక్స్ఎక్స్ యాక్సిస్ నుంచి కావాలి. సో ఐజీజీ ప్లస్ ఏ ఇంటూ వై స్క్వేర్. అంటే ఈ మొత్తం ఆబ్జెక్ట్ యొక్క ఏరియా ఇంటూ ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది. మీరు కన్సిడర్ చేసే ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనేది ఈ సెంట్రాయిడ్ నుంచి ఎంత దూరంలో ఉంది. ఈ రెండు తెలిస్తే కనుక మీరు అబౌట్ దిస్ యాక్సిస్, ఈ ప్యారలల్ యాక్సిస్ ద్వారా మనం ఏం కట్టచ్చు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ చేయొచ్చు. దీన్ని ప్యారలల్ యాక్సిస్ థీరం అంటాం. అలాగే పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అని ఉంటుంది. పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇలాగే. ఈ ఆబ్జెక్ట్కి 3 యాక్సిస్ ఉంటాయి. ఒకటి ఎక్స్ యాక్సిస్, 2 వై యాక్సిస్, మూడోది ఏంటంటే జెడ్ యాక్సిస్. మూడోది వచ్చేసి జెడ్ యాక్సిస్. అయితే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఇది డిఏ అనుకోండి. ఇది వై యాక్సిస్ నుండి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది. ఎక్స్ యాక్సిస్ నుండి వై అనే డిస్టెన్స్లో ఉంది. సో జెడ్ యాక్సిస్ ఇలా ఉంది. దిస్ ఈజ్ జెడ్ యాక్సిస్, థర్డ్ యాక్సిస్. సో జెడ్ యాక్సిస్ నుండి ఇది ఎలా ఉంది, సమ్ ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది. జెడ్ యాక్సిస్ నుండి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది. సో ఇది ఎక్స్, ఇది వై, ఇది ఆర్. ఎక్స్ వై ఆర్. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది కదా. ఎక్స్ వై ఆర్. ఎక్స్ వై ఆర్ కదా. సో మనకి రిలేషన్షిప్ ఏం తెలుసు, ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, పైథాగరస్ థియరం బట్టి. అయితే ఇప్పుడు ఇదే కేసులో ఈ ఆబ్జెక్ట్ ఐఎక్స్ ఎంత అవుతుంది, ఐఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిఏ ఇంటూ వై స్క్వేర్. ఐవై ఎంత అవుతుంది, డిఏ ఎక్స్ స్క్వేర్. ఐఎక్స్ ప్లస్ ఐవై ఏమవుతుంది, డిఏ కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఏమైంది ఇది, డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్. సో డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఐజెడ్. డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఐజెడ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐజెడ్. అయితే ఈ ఐజెడ్నే మనం ఏమంటాం అంటే ఐపి అని కూడా అంటాం. దట్ ఈస్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. దిస్ ఈస్ కాల్డ్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. కాల్డ్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో మనం ఎప్పుడైనా కూడా బెండింగ్ మూమెంట్ వల్ల స్ట్రెస్ని, అంటే ఒక బీమ్ ఉందండి ఇలాగా, ఇలా ఒక బీమ్ ఉంది. ఇలా ఒక బీమ్, ఇలా బీమ్ ఉన్నప్పుడు ఈ బీమ్ యొక్క యాక్సిస్లు చూస్తే ఈ పాయింట్ని కలిపేదాన్ని మనం ఏమంటాము, లాంగిట్యూడినల్. దిస్ ఇస్ కాల్డ్ లాంగిట్యూడినల్ యాక్సిస్. దిస్ ఇస్ కాల్డ్ లాంగిట్యూడినల్ యాక్సిస్. ఇప్పుడు ఈ పాయింట్ కలిపేది ఇదొక యాక్సిస్, ఈ పాయింట్ కలిపేది ఇదొక యాక్సిస్. వీటిని ఏమంటాము, ఈ రెండు యాక్సిస్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. ట్రాన్స్వర్స్ యాక్సిస్. అయితే ఇక్కడ ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇది ఎక్స్ఎక్స్ అనుకుంటే,
ఇది YY అవుతుంది. YY. అయితే ఇప్పుడు మనం బెండింగ్ స్ట్రెసెస్ వెనెవర్ we find bending stress or flexural stress, we use IX, IY. అంటే మనం బెండింగ్ మూమెంట్ ద్వారా స్ట్రెస్లు కడతాం కదా, అంటే ఒక ఫార్ములా ఉంటుంది మనకి. తర్వాత చెప్తాను నెక్స్ట్ లెక్చర్స్లో. ఈ ఫార్ములా ఒకటి ఉంటుంది, M/I F/I ఈజ్ ఈక్వల్ టు E/R. ఈ ఫార్ములా ప్రకారంగా మనం స్ట్రెసెస్ కడతాం. ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసేటప్పుడు IXX కానీ IYY కానీ వాడతాం, IZZ వాడడం ఇక్కడ. అదే ఒక సర్క్యులర్ షాఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒక సర్క్యులర్ షాఫ్ట్. సో దీని యొక్క క్రాస్ సెక్షన్ ఇలా కనిపిస్తుంది. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఇలా, దీని మీద ఒక టార్క్ పెట్టారనుకోండి. టార్క్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ ఫైబర్ ఇక్కడికి వెళ్తుంది ఇలా స్ట్రైన్ అవుతుంది, అలాగే ఈ ఫైబర్ ఇక్కడికి వస్తుంది ఇలా స్ట్రైన్ అవుతుంది, ఈ ఫైబర్ ఇక్కడికి వెళ్తుంది ఇలా స్ట్రైన్ అవుతుంది, ఈ ఫైబర్ ఇక్కడికి వెళ్తుంది ఇలా. అంటే యూ హ్యావ్ అప్లైడ్ ఏ టార్క్ లైక్ దిస్. ఇప్పుడు మీకు ఇక్కడ డిఫార్మేషన్ ఎలా ఉందండి, డిఫార్మేషన్ ఎలా ఉంది? సపోజ్ ఇది XX అనుకుంటే, ఇది YY అనుకుంటే, ఈ డిఫార్మేషన్ అనేది అబౌట్ Z యాక్సిస్ జరిగింది. ఇక్కడ డిఫార్మేషన్ ఎలా ఉంటుందండి, ఈ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది, ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది. అంటే ఒకవేళ హాగింగ్ అయితే, సాగింగ్ మూమెంట్ అయితే ఈ పాయింట్ ఎక్కడికి ఇలా, ఈ పాయింట్ ఎక్కడికి ఇలాగా, ఇది ఇలాగా. అంటే క్రాస్ సెక్షన్ చూస్తే క్రాస్ సెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడికి ఇలా అవుతుంది. సో ఈ రకంగా అవుతుంది కదా ఇందులో బెండింగ్ అనేది. సో ఇక్కడ ఏమవుతుంది, అబౌట్ X యాక్సిస్ అబౌట్ Y యాక్సిస్ ఇది జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రొటేషన్ ఎలా ఉంది, XY ప్లేన్లో ఉంది. ఇక్కడ ఇది X ప్లేన్, ఇది Y ప్లేన్. సో ఈ డిఫార్మేషన్ అనేది XY ప్లేన్ అబౌట్ Z యాక్సిస్ జరుగుతున్నాయి, అబౌట్ Z యాక్సిస్. సో అబౌట్ Z యాక్సిస్ ఈ డిఫ్లెక్షన్స్ కానీ జరుగుతున్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాడాలి. అంటే టు డిటర్మైన్ ఆర్ ఎల్స్ వెనెవర్ we find torsional stresses, we use IZ. సో బెండింగ్ స్ట్రెస్ ఆర్ ఫ్లెక్సరల్ స్ట్రెస్కి IX, IY వాడతాము. టార్షనల్ స్ట్రెస్ వచ్చేసరికి IZ వాడతాము. అలాగే దేర్ ఇస్ అనదర్ ఇనర్షియా, దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా. ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ IX అనేది DAY² అవుతుంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, DAY ఇంటూ Y. IY అంటే ఏంటి, DAX² అంటే DAX ఇంటూ X. IXY అంటే ఏంటంటే DAX ఇంటూ Y, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా. సో IXY తీసుకుంటే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా IXY, ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా IXY is equal to 0 when the object is symmetric about any one of the axis, any one of the centroidal axis. Okay, so IX, IY, IZ are non-zero, ఎప్పుడు జీరో అవ్వవు, పాజిటివ్ వాల్యూస్. బట్ IXY అనేది కెన్ బి పాజిటివ్, నెగటివ్
అండ్ 0 ఆల్సో. సో IXY అనేది ఏదైనా కావచ్చు కానీ IX, IY, IZ అనే ఎప్పుడు కూడా పాజిటివ్ నాన్ జీరో వాల్యూస్. ఓకే, అయితే మనం ఇక్కడ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అనేది మనం చూస్తాం తర్వాత నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఎప్పుడైనా మనకి ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇలాగా ఆబ్జెక్ట్ మీద మనకి సిగ్మా ఎక్స్ సిగ్మా వై అనే ఒక స్ట్రెస్, సిగ్మా ఎక్స్ అనే ఒక స్ట్రెస్ ఇలాగా, ప్లస్ షియర్ స్ట్రెసెస్ ఉన్నాయనుకోండి, టౌ అనే షియర్ స్ట్రెస్ ఇలా ఉంటే కనుక టౌ ఎక్స్వై, టౌ ఎక్స్వై, సిగ్మా ఎక్స్ సిగ్మా వై, టౌ ఎక్స్వై ఇలా షియర్ స్ట్రెసెస్ ఉంటే మనకి ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అనే ఫార్ములా ఉంటుంది. ప్రిన్సిపల్ స్ట్రెస్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. సిగ్మా 1 ఆర్ 2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్ ఇలా ఒక ఫార్ములా ఉంటుంది. అయితే ఇక్కడ సేమ్ అలాగే మనకి ఈ ఫార్ములా ప్రకారంగానే చూస్తే కనుక ఇక్కడ మనకేముంటాయి, ఈ డైరెక్షన్లో సిగ్మా వై బదులు ఐవై, ఇది ఐఎక్స్, ఐఎక్స్, ఐవై, ఇక్కడ టవ్ ఎక్స్వై బదులు ఐఎక్స్వై, ఇక్కడ కూడా ఐఎక్స్. ఇప్పుడు ఇదే ఫార్ములా ఐ మ్యాక్స్ ఆర్ మినిమం is equal to ix plus iy by 2 plus or minus square root of ix minus iy by 2 whole square plus ixy square, ixy square. సో ఇలాగా మనం ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటది, ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ మనకు వస్తాయి. ఓకే, అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా ఉంటాయి. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్, the axis about which principal moment of inertia are acting on these axes, the product of inertia IXY is equal to 0. అంటే మాక్సిమం ప్రిన్సిపల్ ప్లేన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి మీద షియర్ స్ట్రెస్ అనేది 0 జనరల్గా. అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది 0 అవుతుంది. సో the principal axis are nothing but, so the principal axis are nothing but symmetrical axis. సో వీటిని యూజ్ చేసి మనం మోర్ సర్కిల్ కూడా డ్రా చేయొచ్చు. మోర్ సర్కిల్ ఎలా డ్రా చేస్తామంటే మోర్ సర్కిల్ ఎప్పుడైనా డ్రా చేయాలంటే ఒకటే పద్ధతి, ఎక్స్ పెట్టుకోండి, వై పెట్టుకోండి. మీ ఐ మ్యాక్స్ ఎటుపక్క ఉంది, రెండు పాజిటివ్ అయ్యింది అనుకోండి, ఐ మ్యాక్స్ ఐ మినిమం రెండు పాజిటివ్ అయితే ఒక సైడ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాజిటివ్ అయితే ఇది ఐ మ్యాక్స్ వాల్యూ, ఇది ఐ మినిమం వాల్యూ. ఇప్పుడు దీని మిడ్ పాయింట్ మార్క్ చేసుకుని ఈ రేడియస్తో ఒక సర్కిల్ గీస్తే ఆ సర్కిల్నే మనం ఏమంటామండి, మోర్ సర్కిల్. ఆ సర్కిల్నే మనం మోర్ సర్కిల్ అంటాం. సో ఇది ఏంటి, ఐ మ్యాక్స్ మైనస్ ఐ మినిమం బై 2 అనేదే కదా రేడియస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. సో ఈ రేడియస్నే మనం ఏమంటాము, ఐఎక్స్వై. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎక్స్వై. ఓకే, సో దిస్ ఈజ్ maximum
ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా, మాక్సిమం ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇదంతా ప్లస్ IXY, ఇదంతా మైనస్ IXY. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్. ఆల్రెడీ మనం చూసిందే రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది 2 యాక్సిస్కి ఉంటుంది. KX కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ IX/A, KY కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ IY/A చేస్తే మనకి అదే పోలార్ సెక్షన్ మాడ్యులస్. ఇక్కడ సెక్షన్ మాడ్యులస్ ఒకటి ఉంటుంది. ఇంకా రేడియస్ ఆఫ్ గైరేషన్ కాకుండా సెక్షన్ మాడ్యులస్. సెక్షన్ మాడ్యులస్ అంటే Z, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై Y బార్ ఆర్ X బార్, దీన్ని సెక్షన్ మాడ్యులస్ అంటాం. అదే పోలార్ సెక్షన్ మాడ్యులస్, పోలార్ సెక్షన్ మాడ్యులస్ అంటే ZP, అంటే పోలార్ MY బై R బార్, పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై R బార్. ఎప్పుడైతే Z ఎక్కువ ఉంటుందో స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ రెండు కూడా ఎక్కువ ఉంటాయి. స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ రెండు కూడా ఎక్కువ ఉంటాయి Z ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు డిఫరెంట్ షేప్స్, వాటి యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, వాటి యొక్క రేడియస్ ఆఫ్ గైరేషన్ అండ్ వాటి యొక్క సెక్షన్ మాడ్యులస్ ఎంత ఉంటాయో చూద్దాం. షేప్ IXX, IYY, K అండ్ Z. ఫస్ట్ రెక్టాంగిల్, ఇది D అనుకుంటే, ఇది B అనుకుంటే, సో ఇక్కడ ఇది D/2, ఇది D/2. సో దీని IXX ఎంత వస్తుందండి? ఇది XX కదా, ఇది XX, ఇది YY. ఎప్పుడైతే XX కడతామో XX డైరెక్షన్ డైమెన్షన్ ఫస్ట్ వేసుకోండి, YY యాక్సిస్ డైమెన్షన్ క్యూబ్ చేసి వేసుకోండి. YY కడితే YY సైడ్ డైమెన్షన్ ముందేసుకోండి, ఆపోజిట్ ఉన్నది క్యూబ్ వేసుకొని బయట. K ఏమవుతుంది? ఏరియా, ఇది బై ఏరియా, ఇది బై ఏరియా. సో B/√2 ఒక కేసులో వస్తుంది, D/√2 ఒక కేసులో వస్తుంది. BD క్యూబ్ వేస్తే D/√2, D/√12 ఆర్ B/√12 రెండు వస్తాయి. అలాగే సెక్షన్ మాడ్యులస్ BD క్యూబ్ బై 12, ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై Y బార్. Y బార్ అంటే ఎంత? D/2. దిస్ ఇస్ Y బార్, దిస్ ఇస్ Y బార్, D/2. సో D/2 ఎంత వస్తుంది? ఇది BD²/6. అలాగే ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది B అనుకుంటే, ఇది H అనుకుంటే, BH³/36, HB³/36, H/√18, BH²/12. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టేయండి. సర్కిల్ πD⁴/64, πD⁴/64, D/4, πD³ 32. అలాగే ఇక్కడ IZZ ఉంటుంది,
IZZ కూడా pi d cube by 32, pi d power 4 by 32. IZZ అంటే ఏంటండి? IXX plus IYY. IXX plus IXX ఇది IYY రెండు కలిపేస్తే pi d power 4 by 32. ఓకే. అలాగే హాలో సర్కిల్ తీసుకుంటే IXX ఎంత? pi d power 4 minus small d power 4 by 64. అదే IYY కూడా సేమ్. అదే రేడియస్ ఆఫ్ గైరేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ d square plus d square by 4. నెక్స్ట్ సెక్షన్ మాడ్యులస్ pi d power 4 d power 4 by 32. అలాగే IZZ ఇది అది యాడ్ చేయండి. pi d power 4 minus small d power 4 by 32. ఇది IZZ. ఒక సెమీ సర్క్యులర్ షేప్ తీసుకుంటే 0.11 r to the power of 4. This is semicircle. Radius is r. 0.393. ఇవన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోకర్లేదు. అదే హాలో రెక్టాంగిల్ సర్కిల్ దాకా గుర్తుపెట్టుకోండి. హాలో సర్కిల్, హాలో రెక్టాంగిల్, సెమీ సర్కిల్ అక్కర్లేదు. హాలో రెక్టాంగిల్ ఇది క్యాపిటల్ బి అనుకుంటే, ఇది స్మాల్ బి అనుకుంటే, ఇది క్యాపిటల్ డి అనుకుంటే, ఇది స్మాల్ డి అనుకుంటే, IXX అంతా b d cube minus small b d cube by 12, d b cube minus small d b cube by 12, b d cube minus small b d cube by 12 by d by 2. That is equal to b d cube minus small d cube by 6d. సో ఇలాగా మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేస్తాం. అయితే ఇన్ అడిషన్ టు దిస్, ఫర్ స్టెబిలిటీ ఆఫ్ కంప్రెషన్ మెంబర్స్ స్టెబిలిటీ ఓన్లీ జెడ్తో సరిపోదు. సచ్ యాజ్ columns, we use radius of gyration to determine slenderness ratio. So దాన్ని ఏమంటామంటే lambda is equal to effective length by minimum radius of gyration. సో దీన్ని మనం స్లెండర్నెస్ రేషియో అంటాం. సో మనకి ఎప్పుడైనా కంప్రెషన్ మెంబర్స్ వచ్చేసరికి దాని యొక్క స్టెబిలిటీ అనేది అలాంగ్ విత్ సెక్షన్ మాడ్యులస్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ లాంబ్డా. ఎందుకంటే అక్కడ బక్లింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం దాని గురించి డీటెయిల్డ్గా కంప్రెషన్ మెంబర్స్ చదివేటప్పుడు కాలమ్స్ అండ్ స్ట్రక్స్ అనే టాపిక్ ఉంది కదా, అక్కడ డిస్కస్ చేద్దాం. సో లాంబ్డా అనేది కూడా మనం ఫైండ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ సెషన్లో చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.